నాకు ఒక నిమిషం టైం కానీ. శ్రీకృష్ణ పరమాత్మకు జై. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి జై. సీతా అమ్మవారికి జై. హనుమాన్ వారికి జై. ఈరోజు ఏడో రోజు విజయంగా చాలా పూర్తి చేస్తున్నాం. విజయకరంగా ఈ సప్తాహాన్ని కూడా మీరందరూ ఇంత విజయంగా వస్తారని కూడా నేను ఊహించరా. ఈ సప్తాహ కార్యక్రమాన్ని పెడితే ఈ అందరికీ వాతావరణానికి ఎక్కడగా ఎంతమంది వస్తారో ఏమంది సంశయించాం ప్రతిరోజు. అయినా సరే అందరూ స్వామివారి మాట్లాడి కూడా కోరుతూ ఉన్నాము. ధర్మాన్ని గురించి కూడా రామాయణంలో ఎంతో విశేషంగా చెప్పబడింది. ధర్మం అంటే ఏంటి, మనం ఏ విధంగా ఉండాలా, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలా అనేది కూడా చాలా క్లుప్తంగా కూడా చెప్పబట్టి రెండో రోజు మనందరికీ చెప్పడం జరిగింది. మనందరం తెలుసుకున్నాము. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఒక 15 రోజులు కార్యక్రమాలు పెట్టుకొని ఏదో ఒక అంశాన్ని పెట్టుకొని రామాయణం గురించో భాగవతం గురించో కూడా చర్చించి మీ అందరితో కూడా చర్చించి మీరు ఏ కార్యక్రమం కావాలని చెప్పి మీతో ఆలోచించి విన్నపం ప్రతి కార్యక్రమానికి కూడా ఏది పెట్టినా సరే ఇదే విధంగా పాల్గొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి మా ముఖ్య ఉద్దేశము. వేరే కార్యక్రమాలు కూడా తొందరలో పెట్టి మీ అందరికీ జ్ఞానబోధ మోక్షాన్ని ఏ విధంగా పొందాలనేది మీకు క్లుప్తంగా వివరించేదానికి మేము ప్రయత్నం చేస్తాము. అందుచేత దాంట్లో ఉండే మాధుర్యం విని తదుపరి లెక్క వేసుకొని ఆహ్వానం చెప్తారు గురువులు మాలాంటి వారికి. కానీ మా శ్రీనివాసులు మాత్రము నిష్కలంక నిరాడంబరముగా ఆయన చూపించిన ప్రేమ హృదయ కోశము అంటే ఏంటి, హృదయ కోశములు 4 గదుల నిర్మాణం గుండె. ఆ గుండెలో ఒక గుండెలో అన్నయ్య, ఒక గుండెలో తల్లి, ఒక గుండెలో తండ్రి, ఒక గుండెలో చెల్లి ఉంటుంది. మరొక గుండె కోశంలో మా శ్రీనివాసులు గారు ఈరోజు చేరుకున్నారు. కారణం వారు చేరుకున్నప్పటికీ ఆ లింకును కలిపాడు కదా నాకు. ఇప్పుడు చేయించింది వారైనా, వీరైనా, మోహన్ రావు అయినా, కృష్ణారావు గారైనా, లేదా మన శ్రీనివాసులు గారైనా ముందు దానికి సయోధ్య తీసుకొచ్చాడు కదా. బాగుంటుంది చేయించండి అని చెప్పినటువంటి హృదయ సమ్మోహనమైనటువంటి మాట వర్ణించిన శ్రీనివాసులు గారికి ఒక్కసారి మీరందరూ చెప్పండి. ఆయనే కనుక పరిచయం చేయకుంటే నేను ఇక్కడ ఉండేవాడినే కాదేమో, అందుకోసం చెప్పాను. తర్వాత గీత. జై వాసవి మాతాకి జై. శ్రీకృష్ణ పరమాత్మకు జై. సీతారామచంద్ర స్వామికి, సీతమ్మ వారికి, కన్యకా పరమేశ్వరి దేవికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి, భక్తులందరూ నిశ్శబ్దాన్ని పాటించగా కోరుతున్నాము. ఇంకో 15 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగింపు పలుకుతాము. పురుషులందరూ సభ్యులు దగ్గుమాటి ప్రభాకర్ రావు గారు వారి నేతృత్వంలో ఆశ్రమ గౌరవ సంభావన వారికి అందజేయడం జరుగుతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. ఓం శతమానం భవతి శతమనంతం భవతి శతమిధి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఇష్టకామ్యార్థ పరిసిద్ధిరస్తు మనోవాంఛా పరిసిద్ధిరస్తు.
శ్రీకృష్ణ పరమాత్మ దేవత దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. గోదా రంగనాథ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. గోత్రాభివృద్ధిరస్తు. వంశాభివృద్ధిరస్తు. వ్యాపార అభివృద్ధిరస్తు. తథాస్తు. ఓకేనా? మూల కాదు ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటే రండి. నిలబడు. ఇది అది మూర్తి ప్రసాద్ ఇచ్చేసే. ఇప్పుడు మా కృష్ణారావు గారు మరియు మోహన్ రావు గారు, శ్రీనివాస్ గారు అందరూ మేనేంద్ర బాబు 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 ఫస్ట్ నువ్వే స్వామిని చూసింది, సీతమ్మ ఆంజనేయ స్వామి చూసినట్టు. ముందుకురా. తదుపరి మందిర అర్చకులు వారికి వస్త్ర సమర్పణ కావిస్తారు. ఇప్పుడు దాన్ని కూడా మనం వీక్షించి వారికి గౌరవ ఆశీర్వాదాలు ఇస్తారు. తదుపరి దేవస్థాన పూజారి, ప్రధాన పూజారి దంపతులు సత్యానంద స్వామి దంపతులకు మన దేవస్థాన అర్చకులు దంపతులు వస్త్ర సమర్పణ చేస్తున్నారు. వారికి ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి స్వామి తరఫున మేము విన్నవిస్తూ ఉన్నాము. ధాన్యం ధనం పశు బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు దీర్ఘ సుమంగళీ భవ శీర్ఘాయుష్మాన్ భవ. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంకి. ఆ వంచను కూడా శీఘ్రంగా నెరవేర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఉన్నాము. తదుపరి ఈ కార్యక్రమానికి భక్తులు ప్రతినిత్యం ఎక్కువగా విచ్చేసి కుర్చీలు కొంతమంది సారకుండా కుర్చీలు లోపం అయిపోయింది. రెండో రోజే ఆ ఇబ్బందిని వారు గ్రహించి వారి నేతృత్వంలో వారి సొంత ఖర్చుతో 25 కుర్చీలు ఈ కార్యక్రమానికి చెప్పడం జరిగింది. వారు కూడా 10 కుర్చీలు ఇచ్చేదానికి ముందుకు వచ్చారు. దాన్ని కూడా రేపు ఎల్లుండో కొనుగోలు చేసి ఆ కుర్చీలు మన ఆశ్రమ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వారికి కూడా ఆ సీతారామచంద్రమూర్తి దివ్యాలంకరణ కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఆదివారం మీరు వచ్చారంటే హలో, సీతా అమ్మవారి నగలు రావణాసుడు ఎత్తుకుపోతుండగా ఆ నగలు మూట కట్టి చీర చెంగన జటాయు పక్షికి అందించింది అని చెప్పని బాగుంటుందని భక్తులు మాత్రం పట్టు మాత్రం స్వామి అడిగాడు చప్పట్లు.
కానీ కంటిన్యూగా మీరే సపోర్ట్ కొట్టారు. ఆ ఘనత స్వామి సంపాదించాడు. మీ మనసులో జీవితాంతం ఉన్నాడు మహానుభావుడు. కొన్ని చెప్పాలంటే సామాన్యంగా 2 గంటల సేపు కంఠ సంవత్సరాలు చెప్పాలంటే మామూలు వ్యవహారం కాదు. స్వామికి వెనక సపోర్ట్ కూడా లేదు. నేను కూడా కూర్చుని ఆడిపోయి కూర్చుంటా. స్వామి అరుసులు ఏమైనా అటు ఇటు కదా ప్రాంజీని అలాగా అటు ఇటు అని. కానీ ఇలాంటి మహానుభావులు చేసి చేస్తాను. ఇందరు మహానుభావులు కూడా అమ్మా 2 అమ్మా 5 కూడా ఇష్టపల్లా రప్పించుకున్నాడు స్వామి. రాజు 8 గంటలకు వచ్చాడు, ఫోన్ చేశాడు. ఒకటి బాబుని పిలిచి భోజనం ప్రభాకరణ కొత్తగా వచ్చాడు, కొత్తగా వచ్చాడు, చాలా బాగా మన స్వామి కదా అది నాకెందుకు కృష్ణుడికి ఉండే తీయండి. రోజు మా కార్యక్రమంలో దిగ్విజయంగా నడిపాము. కృష్ణుడికి ఉండే తీయండి. రైట్. తప్పట్లు కొట్టలేదు, తప్పట్లో 2 సార్లు కొట్టాలా? ఆశీర్వదించు. హారతి. భక్తులందరూ ఇంతసేపు విసుగు లేకుండా ఆ వయసులో మాకు సహకరించి ఎవరికి ఎక్కువ లేకుండా మీ అందరూ ఎంతో సహకరించారు. మీ అందరికీ ఆ భగవత్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఖచ్చితంగా భవ్యంగా దివ్యంగా భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి పేరు తెలీదు. నిజంగా సుధాకర్ స్వామి సంప్రదాయబద్ధంగా చక్కగా ఇరువురికి బట్టలు సమర్పించారు. నిజంగా గొప్పవారు. సహృదయ పరులు. అమ్మగారి పేరు పద్మావతి గారు. వారికి కూడా మీరందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటూ, సుధాకర్ స్వామి నిజంగా నేను ఊహించలే స్వామి మీరు వస్త్రాలు సమర్పిస్తారని. చాలా తప్పట్లో 2 సార్లు కొట్టాలా? ఆశీర్వదించు. హారతి. భక్తులందరూ ఇంతసేపు విసుగు లేకుండా ఆ వయసులో మాకు సహకరించి ఎవరికి ఎక్కువ లేకుండా మీ అందరూ ఎంతో సహకరించారు. మీ అందరికీ ఆ భగవత్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఖచ్చితంగా భవ్యంగా దివ్యంగా భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి పేరు తెలీదు. నిజంగా సుధాకర్ స్వామి సంప్రదాయబద్ధంగా చక్కగా ఇరువురికి బట్టలు సమర్పించారు. నిజంగా గొప్పవారు. సహృదయ పరులు. అమ్మగారి పేరు పద్మావతి గారు. వారికి కూడా మీరందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటూ, సుధాకర్ స్వామి నిజంగా నేను ఊహించలే స్వామి మీరు వస్త్రాలు సమర్పిస్తారని. చాలా